సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను స్ట్రైట్ లైన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పబోతున్నాను. సో వెన్ 3 vertices ఆర్ గివెన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, హౌ టు ఫైండ్ ఆర్థో సెంటర్. సో మన వీడియో టాపిక్ ఇదే. సో నేను లాస్ట్ వీడియోలో హౌ టు ఫైండ్ సర్కమ్ సెంటర్ వెన్ గివెన్ 3 vertices చెప్పాను. అండ్ ఈ రోజు ఆర్థో సెంటర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో హౌ టు ఫైండ్ సర్కమ్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్ వెన్ గివెన్ 3 ఈక్వేషన్స్. సో వర్టిసెస్ కాదు, ఈక్వేషన్స్. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఈ రోజు వీడియోలో కంటిన్యూ అవుదాము. సో మనకి ఆర్థో సెంటర్ ఫస్ట్ గా ఏంటంటే, మనం ఆల్ ద వర్టెక్స్ అంటే ఏబిసి వర్టెక్స్ ఉంటుంది కదా, సో దాని నుంచి మనం 90 degrees కొడితే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏమంటామంటే ఆర్థో సెంటర్ అంటాము. సో ఈ సమ్ మనం ఎట్లా చేయాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం ఏబిసి ట్రయాంగిల్ తీసుకోవాలి. మనకి ఇక్కడ 3 vertices ఇచ్చాడు. ఏ వర్టిసెస్ -2, -1 ఇచ్చాడు. బి ఏమో 6, -1 ఇచ్చాడు. అండ్ సి 2, 5 ఇచ్చాడు. సో ఇది LAQ. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం బి వర్టెక్స్ నుంచి 90 degrees, ఓకే. అండ్ అలానే ఏ వర్టెక్స్ నుంచి ఇది డి అనుకుంటే, ఇది ఈ అనుకుంటే, ఇది 90 degrees పర్పెండిక్యులర్, ఓకేనా? సో ఇది మిడ్ పాయింట్స్ కాదు గైస్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు మిడ్ పాయింట్స్ కాదు. సో ఇప్పుడు మనం ఈ సమ్ ఎట్లా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ బీసీ స్లోప్ కనుక్కుంటాం. సో బీసీ స్లోప్ కనుక్కున్నాక మనం ఏడీ స్లోప్ కనుక్కుంటాం. ఎట్లా అంటే -1/m ఫార్ములాతో మనం ఏడీ స్లోప్ కనుక్కుంటాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఏడీకి మనం ఈక్వేషన్ ఒకటి మనం రాసుకుంటాం. ఈక్వేషన్ ఎట్లా రాస్తామంటే y - y1 m × x - x1 తో మనం ఏడీకి ఈక్వేషన్ అనేది రాస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ఈక్వేషన్ ని నంబర్ 1 గా పెట్టుకుందాం, ఫస్ట్ ఈక్వేషన్. దాని తర్వాత మనం ఏసీకి మనం స్లోప్ కనుక్కుంటాం. ఏసీకి స్లోప్ కనుక్కున్నాక మనం బిఈకి స్లోప్ కనుక్కుంటాం విత్ ద ఫార్ములా -1/m. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం బిఈకి స్లోప్ అనేది కనుక్కుంటాం. సో స్లోప్ కనుక్కున్నాక మనం విత్ దిస్ ఫార్ములా మనకి బిఈ యొక్క మనకి ఈక్వేషన్ వస్తుంది. సో ఆ రెండు ఈక్వేషన్స్ వచ్చినాక ఆ రెండు ఈక్వేషన్స్ ని మనకి సాల్వ్ చేస్తే ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి. సో ఆ ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనకి ఆర్థో సెంటర్ అన్నమాట. ఓకే, సో ఆ ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనకి ఆర్థో సెంటర్, ఎక్స్ అండ్ వై వాల్యూస్. సో ఇప్పుడు మనం సమ్మని స్టార్ట్ చేద్దాం. సో ఎట్లా చేయాలనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్లోప్ ఆఫ్ బీసీ. సో మీరు ఈ సమ్ చేయాలంటే మీకు మెయిన్ ఇంపార్టెంట్ గా 3 ఫార్ములాస్ రావాలి. ఒకటి స్లోప్ ఫార్ములా, రెండోది -1/m, థర్డ్ y - y1 m × x - x1. సో ఇక్కడ స్లోప్ ఆఫ్ బీసీ y2 - y1/x2 - x1 ఫార్ములా. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5 -1 divided by 2 - 6. So which is equals to 5 + 1 by -4. So 6 - 4, 6 by -4. So 2 3s are 2 2s are. So -3/2. ఓకేనా? సో మనకి -3/2 వచ్చేసింది స్లోప్ ఆఫ్ బీసీ. అండ్ ఇప్పుడు మనం స్లోప్ ఆఫ్ ఏడీ కనుక్కుంటాం. సో విచ్ ఇస్ -1/m. ఇక్కడ m ఎంత వచ్చిందంటే -3/2 వచ్చింది. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు -1/-3/2, విచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2/3. ఓకేనా? సో స్లోప్ ఆఫ్ ఏడీ ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఏడీకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ఏడీ ఇస్ ఈక్వల్స్ టు y - y1. సో y వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి y యాజ్ ఇట్ ఈస్ అక్కడ రాసేస్తున్నాను. అండ్ -y1, ఇక్కడ y1 ఏంటి? -1. సో -1 is equals to m into, ఇక్కడ m ఎంత వచ్చింది? స్లోప్ 2/3 కదా. సో 2/3 into x వాల్యూ మనం కనుక్కోవాలి. x -2 which is equals to, బోర్డ్ ఎరేస్ చేయాలి. సో ఈక్వేషన్ ని మనం సింప్లిఫై చేయాలి ఇప్పుడు. సో y + 1 is equals to 2/3x, 2/3 into x + 2. Okay, so it is equals to y + 1 is equals to 2/3x plus 4/3. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా అంటే దీన్ని ఇంటూ 3 మల్టిప్లై చేయాలి ఈక్వేషన్ ని. సో దట్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ అనేది ఉండకుండా మనం ఇంటూ 3 మల్టిప్లై చేస్తే కనుక y into 3 which is 3y plus 3 1s are 3 is equals to 2/3 into 3 which is 2, అందులో 3 cancel. So 2x
ప్లస్ 4. ఓకే, 3 క్యాన్సిల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇంకా మనం అటు సైడ్ దీన్ని మనం అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో 2x minus 3y plus 4 minus 3 which is equals to 2x minus 3y plus 1 is equals to 0. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ ని పక్కన పెట్టుకుంటాం. సో ఈ ఈక్వేషన్ ఏంటంటే 2x minus 3y plus 1 is equals to 0. ఓకేనా? సో ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ఇదంతా ప్రొసీజర్ మనం BE కి చేయాలి. సో BE మనం స్లోప్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం AC స్లోప్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే AC. సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ AC కనుక్కోవాలి. which is y2 minus y1 by x2 minus x1. So 5 of minus 1 by 2 of minus 2, 5 plus 1 by 2 plus 2, 5 plus 1 by 2 plus 2, so 6 by 4, so 3 by 2 వచ్చింది. In the same way ఇప్పుడు మనం slope of BE కనుక్కోవాలి, which is formula ఏంటంటే minus 1 by m, which is minus 1 by 3 by 2, which is equals to minus 2 by 3. So m is equals to minus 2 by 3. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ BE కనుక్కోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ BE is equals to y minus y1. So y minus y1, which is minus 1, is equals to m. M is equals to minus 2 by 3 into x minus x1 x minus 6, which is equals to y plus 1 minus 2 by 3 into x minus 6. Y plus 1 is equals to minus 2 by 3x minus of minus 12 by 3. అంటే y plus 1 is equals to minus 2 by 3x plus 12 by 3. ఓకే, సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. సో y plus 1 is equals to minus 2 by 3x plus 12 by 3. సో 12 by 3 మనం 4 గా రాసేసుకోవచ్చు. సో ఇప్పుడు మైనస్ 2 by 3 ని ఇప్పుడు ఇంటూ 3 మల్టిప్లై చేస్తే అది మైనస్ 2 అయిపోతుంది. సో ఫ్రాక్షన్ అవాయిడ్ చేయడానికి మనం 3 తో మల్టిప్లై చేస్తాం. సో 3y plus 3 is equals to minus 2x plus 12. సో ఇప్పుడు మనం అంటే minus 2x plus 12 is equals to 3y plus 3. సో దీన్ని మనం ఈక్వేట్ చేస్తే కనుక 2x minus 12 plus 3y plus 3 is equals to 0. So 2x plus 3y, 3 minus 12 అంటే 12 minus 3 9, so minus 9 is equals to 0. So this is our second equation. So second equation అంటే 2x plus 3y minus 9 is equals to 0. సో ఇప్పుడు both the equations సాల్వ్ చేస్తే మనకు ఆర్గ్యుమెంట్ వస్తుంది. So first 2x plus 3y minus 9 is equals to 0. Then the 2x minus 3y plus 1 is equals to 0. Okay. So 1 8 సో దీన్ని మనం యాడ్ చేద్దాము. యాడ్ చేస్తే కనుక 4x అవుతుంది అండ్ ఇది క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక్కడ మైనస్ 8 is equals to 0 వస్తుంది. సో 4x is equals to 8. So 4x is equals to 8. So which is equal to x is equal to 8 by 4. So x is equal to 2 వచ్చింది. Okay. So x is equal to 2. So any of these equation మనం x is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వచ్చేస్తుంది. సో అదే మనం ఆర్థో సెంటర్. సో ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2x అంటే 2 into 2 minus 3y plus 1 is equals to 0. So which is equals to 4 minus 3y plus 1 is equal to 0. So 5 minus 3y is equal to 0 and 3y is equals to 5. So y is equals to 5 by 3. So x comma y is equals to 2 comma 5 by 3.
So ortho center is 2, 5/3. So that's it.